చాలామంది అనుకుంటారు యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే మహిళలకే వస్తుంది అని, కానీ పురుషులకు యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. పురుషులలో యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే యూరిన్ వెళ్లే మార్గంలో బ్యాక్టీరియా చేరడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం. ఇప్పుడు లక్షణాలేంటో చూద్దాం. యూరిన్ చేసేటప్పుడు మంట లేదా నొప్పి, తరచూ మూత్రం రావాలనిపించడం కానీ సరిగ్గా రావడం లేదు అనే ఫీలింగ్, యూరిన్ దుర్వాసన రావడం, కొన్నిసార్లు పసుపు లేదా మబ్బుగా కనిపించడం, కొంతమందికి కడుపు కింద భాగంలో నొప్పి, నడుము నొప్పి, జ్వరం కూడా రావచ్చు. అసలెందుకొస్తుంది అంటే రోజుకు సరిపడా నీళ్లు తాగకపోవడం, యూరిన్ ఎక్కువసేపు ఆపుకోవడం, శుభ్రత పాటించకపోవడం, డయాబెటీస్ ఉన్నవారిలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇంకొక ముఖ్యమైన కారణం ప్రోస్టేట్ సమస్యలు లేదా యూరిన్ పూర్తిగా బయటకు పోకపోవడం. ఇప్పుడు జాగ్రత్తలు చూద్దాం. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. యూరిన్ వచ్చిన వెంటనే వెళ్ళాలి, ఆపుకోకూడదు. వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం. బిగువైన లోదుస్తులు కాకుండా కాటన్ లోదుస్తులు వాడాలి. మంట, నొప్పి లేదా జ్వరం ఎక్కువైతే డాక్టర్ను తప్పకుండా సంప్రదించాలి. స్వయంగా మందులు వాడకూడదు. సమయానికి చికిత్స తీసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోతుంది. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే ఈ రీల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం మా పేజీని ఫాలో అవ్వండి.